మరి మన తరుణులు ఇక్కడ చూసిన చాలా ఇది తెగులులాగా వ్యాపిస్తుంది. ఏంటి? అభివృద్ధి, సమృద్ధి ఎప్పుడు ఉంటాయి. ఆరోగ్యం కూడా. దేవుని నమ్మితే వ్యాధి రాదు, శ్రమ రాదు. దేవుని నమ్మితే ఇక ఆర్థికంగా ఇబ్బందులు ఉండనేకూడదు, ఉండవు అన్న బోధలు చేస్తూ ఉన్నారు. నువ్వు సంవత్సరం అంతా అటువంటి చోటికి వెళ్ళు, వేరే ఇంకేం చెప్పరు, అదే చెబుతారు. గుంపుల కొరకు ఆశపడి అభివృద్ధి, సమృద్ధి, అంతే. ఇంకేం చెప్తారు? సీడ్ ఫెయిత్, దేవునితో బేరమాడు అని నేర్పుతారు. దేవునికి ఇచ్చే దశమభాగం అర్పణల గురించి తప్ప మరి చెప్పకూడదు కదా. బైబిల్లో రాసుంది మాత్రమే చెప్పాలి, వేరే చెప్పకూడదు కదా. ఈ మనుషుల కల్పితమైనవి నేర్పుతున్నారు. ఏమంటున్నారు? నువ్వు విత్తనం వేసినట్టు 100 ఇచ్చి దేవుని అడుగు. అది విత్తనంలా కదా, అది ఒక గింజకు 100 గింజలు పట్టినట్టు అట్లా చేస్తాడు దేవుడు. ఇంకా అంతే, సంవత్సరం అంతా ఈ బోధలే. డబ్బు డబ్బు డబ్బు, అభివృద్ధి, సమృద్ధి. అది విశ్వాసులకు శ్రమ తాకదు అని చెబుతున్నారు. తప్పుడు బోధ ఇది. విశ్వాస భ్రష్టులు అవుతున్నారు చాలామంది. ఆ బోధలకు గురి అయి ఏమంటున్నారు? నేను ఇంత ఆత్మీయంగా ఉంటే, ఇంత భక్తిగా ఉంటే, ఇంత నిష్ఠగా దేవుని మొక్కితే నాకెందుకు శ్రమ అని దేవుని పైన అలుగుతున్నారు, దేవునికి దూరం అవుతున్నారు. నిజమే, అవిధేయతను బట్టి శ్రమ వస్తుంది, తప్పులకు శిక్ష ఉంటుంది. ఇంకేం చెబుతున్నాను? నువ్వు విధేయత చూపినందుకు కూడా శ్రమ ఉంటుంది. నువ్వు దేవుని నమ్మినందుకు శ్రమ ఉంటుంది. నిష్ఠగా సర్దుకోకుండా బ్రతికితే, నిష్ఠగా దేవుని ప్రేమించి దేవుని సేవిస్తే, నీ స్నేహితులు, నీ బంధువులు వెలేస్తారు కదా నిన్ను. వారు చేసినట్టు నువ్వు చేయడం లేదని, వారితో కలవడం లేదని. ఎందుకు వచ్చింది శ్రమ? సర్దుకోనందుకు, దేవుని ప్రేమించినందుకు కదా. వెలివేత కదా, వెరివాళ్ళు అంటారు కదా. కాబట్టి ఇది చెప్పడం లేదు, నువ్వు విధేయత చూపినందుకు కూడా వస్తాయి శ్రమలు. దేవుని నామం ధరించినందుకు కూడా వస్తాయి. నా నామాన్ని బట్టి మీరు ద్వేషించబడతారని అనలేదా దేవుడు? అపోస్తలుడైన పౌలు మంచి మాదిరి, మంచి విశ్వాసి కదా. సంఘానికి పునాది వేయడానికి దేవుడు వాడుకున్నాడు. మంచి దేవుని సేవకుడు, మంచి కొలత, మాదిరి నేర్చుకోవచ్చు తన దగ్గర. తన జీవితంలో శ్రమ రాలేదా? శ్రమ వచ్చింది కదా. అపోస్తలులందరికంటే ఎక్కువ శ్రమ పడ్డాడు. తప్పున్నందుక కాదు, దేవుని సేవించినందుకు, దేవుని నామం ప్రకటించినందుకు. విరామం లేకుండా ప్రకటించినాడు. భూలోకాన్ని తలక్రిందులు చేసినాడు కదా. అందును బట్టి కదా తనకు శ్రమ. తన జీవితంలో ఉంది. తను స్థాపించిన సంఘాలకు నేర్పుకున్నాడు. ఆ రీతిగా ఉంది. దేవుని మార్గంలో శ్రమ ఉంది అని నేర్పించుకున్నాడు. తొట్టిల్లొద్దు, దారి తప్పొద్దని ధైర్యపరిచినాడు. తనకే సంఖ్యల్లో అయితే, ఖైదు అయితే కూడా నా శ్రమను బట్టి కూడా అభ్యంతరపడొద్దని నేర్పుకున్నాడు కదా. మంచి పునాదేసి కట్టినాడు. తన కన్నీటి విత్తనాలు చెక్కు చెదరలేదు. కొరింథీయులకు రాసిన పత్రిక అని చదువుతాం కదా. ఆ కొరింథీయులకు ఏమైందో చెబుతాను. కొంతకాలానికి హింస వచ్చింది. అపోస్తలుడైన పౌలు చనిపోయిన తర్వాత మన అపోస్తలుడైన పౌలు తలగొట్టి చంపబడ్డాడు కదా. హింస ఉండింది అప్పుడు ఆ కాలంలో. అది ఇంకా పెరిగింది. ఆ తర్వాత ముస్లిం సామ్రాజ్యం ఏర్పడి ఆ రీతిగా క్రైస్తవులకు శ్రమ కూడా ఏర్పడింది. రోమా సామ్రాజ్యంలో మాత్రం కాదు, తర్వాత ఏర్పడిన ముస్లిం సామ్రాజ్యంలో కూడా క్రైస్తవులకు శ్రమ ఏర్పడింది. నేను చూసినాను, హిస్టరీ ఛానల్ అనుకుంటాను, దాంట్లో ఆ వీడియో చూసినాను. ఆ కొరింథీయులు వచ్చిన హింసలు వెళ్ళి తలదాచుకున్నారు. ఎక్కడ? లావా ప్రవహించినప్పుడు ఇక్కడ నుంచి భూగర్భం నుంచి ప్రవహిస్తుంది కదా. కాబట్టి భూమి కింద కొండల్లా ఉండినాయి. ఆ కొండలు తొలుచుకొని ఇల్లులాగా వారు ఉండడానికి ఒక గది, పని చేసుకునే గది ఇంకోటి, ఇంకో గదిలో పుల్పిట్లా పెట్టుకున్నారు. ఆ రాయిలోనే చెక్కి, అంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునే చోటు, వాక్యం చెప్పడానికి ఒక పుల్పిట్లాగా పెట్టినారు. ఎట్లాగా భూమి మీదనేమో అంత రాయి ఆ ద్వారానికి అడ్డు ఉంటే
అది జరిపితే దాంట్లో నుంచి ఇంకా సొరంగం లాగా ఒక్కొక్క దగ్గర 20,000 మంది ఉండడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. చిన్న పట్టణంలా భూమిలో కట్టుకున్నారు. ఆ కొండలు తొలిచి ఇంత హింసలు ఇంత శ్రమలు వారు సంతోషంగా దేవుని మొక్కినారు. వారు ఉండడానికి ఏర్పాటు చేసుకున్న స్థలాలు చూస్తే రోమీల కాలంలో వారు ఉన్నారు కాబట్టి ఆ రోమా సామ్రాజ్యంలో వారి కట్టడాలు పెద్ద పిల్లర్స్ పెట్టి కట్టుకున్నారు కదా. కొండను తొలుచుకొని వాళ్ళు ఉండడానికి అక్కడ కూడా పిల్లర్స్లా చెక్కుకున్నారు. అంటే ఏదో బ్రతుకు డొలిపేయడం కాదు, దాక్కుని ఉన్నా కానీ అక్కడ వారు ఉండే చోటు ఎంత సుందరంగా చెక్కుకున్నారు. రోమా సామ్రాజ్యంలో వారు చూసిన భవంతులలాగా పిల్లర్స్ పెట్టి నీటి వనరులు ఏర్పాటు చేసుకున్నారు. ఎంత హింస ఉంటే ఇట్లా ఏకంగా నిజంగా అండర్ గ్రౌండ్ పోయినారు కదా వారు. ఎవరికి దొరకకుండా కనబడకుండా చేతి పనులు చేసి ఇంకెక్కడో దూరం పోయి దొంగచాటుగా అమ్ముకొని అట్లా బ్రతికినారు. కానీ దేవుని విడిచిపెట్టలేదు. అపోస్తలుడైన పౌలు విశ్వాసులకు శ్రమనే ఉండదు, ఇంక ఎప్పుడు అభివృద్ధి సమృద్ధి అని నేర్పుంటే వారు దేవుని విడిచిపెట్టేవాళ్ళు కదా. ఉంది శ్రమ అని నేర్పుకున్నాడు. గట్టి గింజలు చెక్కు చెదరలేదు. అది చూసినాక ఎన్నో రోజులు కన్నీళ్లతో దేవుని మొక్కి ప్రార్థించిన ఈ తీరు నాకన్నిటి విత్తనాలు స్థిరంగా ఉండాలంటే నేనేం చేయాలి ప్రభా, ఇంకా ఏం నేర్పాలి నేనని చెప్పి ప్రార్థన చేసుకున్నా. అంత ప్రభావితమైనాను. ఎంత బాగా నేర్పినాడు, ఎంత ప్రార్థించినాడో కదా. దేవుడు వారిని నిలబెట్టినాడు. చెక్కు చెదరలేదు. అంత హింసలు కూడా దేవుని విడిచిపెట్టలేదు కదా. ఏం చెప్పదలిచినను, మంచి విశ్వాసి మాదిరి, మంచి దేవుని సేవకుడు, మంచి మాదిరి అపోస్తలుడైన పౌలు. మరి తన జీవితంలో శ్రమ తాగనిచ్చినాడు దేవుడు. అందుకే తను నేర్పుకున్నాడు. తన ద్వారా స్థాపించబడ్డ సంఘాలలో శ్రమ ఉంది. ఎప్పుడు ఉండవు శ్రమలు, నిజం. శ్రమలే ఉండవు, అవును. అప్పుడప్పుడు వస్తాయి శ్రమలు కూడా. గట్టిగా ఉండాలి కదా, నిలిచి గెలవాలి. ఒక దగ్గర మీటింగ్కి పోయినప్పుడు దేవుని సేవకుడు వచ్చి చెబుతా ఉన్నాడు ఏమని, తను మారినాక 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు అనుకున్నాడంటే ఇంకా ఉపవాస ప్రార్థనలు అయిపోతే 40 రోజులు ఇంకేముంది, ఇంకంతా ఎప్పుడూ జయమే అనుకున్నాడు తను. ఆ తర్వాత వచ్చిన శ్రమలకు తాలుకోలేక కొండల మీదకి వెళ్ళిపోయినాడట ప్రార్థన చేసుకోవడానికి. 15 రోజులు అట్లా గడిచినాక ప్రభు నడిచి వచ్చి తనకు కనిపించినాడట. కనిపిస్తున్నాడు, చూచినాడు. వచ్చి అడిగినాడట, ప్రభు ఏం చేస్తున్నావు అన్నాడట. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏలియా ప్రవక్తను దేవుడు అడిగినాడు కదా, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగినాడు కదా. అంటే స్కూల్ టైంలో పిల్లోడు సూపర్ బజార్లో కనబడ్డాడు అనుకోండి తండ్రికి, ఒరేయ్ ఇక్కడేం చేస్తున్నావు అన్నాడా? అట్లాగే ఉంది కదా ఇది. అంటే ఆ దేవుని సేవకుడు అన్నాడట, ప్రభు ఎన్ని శ్రమలు వచ్చినాయి నీకేం తెలుసు అంటే, ప్రభు అన్నాడట, నేనే పంపించినాను, వెళ్ళు ఎదురుకో గెలు అని చెప్పినాడట. ప్రభు శ్రమలు తీసేస్తున్నాను అనలేదు కదా దేవుడు. ఏమన్నాడు? నేను సెలవిచ్చినాను, వెళ్ళు ఎదురుకో గెలవమన్నాడు. బలం పెంచడానికి, విశ్వాసం పెంచడానికి, తన సహనం, ఓర్పు, క్షమాపణ అన్నీ పెంచడానికి, పరిపూర్ణతలోకి ఎదగచేయడానికి చూడు దేవుడు సెలవిచ్చినాడట. నేనే పంపించినానని చెప్పినాడు కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఉంది క్రైస్తవ జీవితంలో, విశ్వాస యాత్రలో శ్రమ కూడా ఉంది. నీకు షార్ట్ కట్లు లేవు కదా, దొడిదారి చెప్పాడు దేవుడు నీకు. హెబ్రీ 2వ అధ్యాయం 17వ వచనం, మనకు మాదిరి చూపడానికి ప్రభువైన యేసుక్రీస్తు అన్ని విధాల మన వంటివాడైనాడు. ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద నడిచిన కాలంలో శ్రమ తాకలేదు ఆయనకు. మాదిరి చూపినాడు కదా. అన్ని పరిస్థితుల్లో ఎట్లా ఉండాలో మనకు నేర్పించినాడు. మత్తయి సువార్త 26:36 నుంచి 38 వరకు. గెత్సెమనే పాట మీదే ఏమన్నాడు ప్రభు? నా ఇష్టం కాదు నీ చిత్తం సిద్ధించునుగాక అనడం నేర్పించినాడు. అన్ని పరిస్థితుల్లో, శ్రమల్లో కూడా, మరణమే ఎదుటొచ్చిన,
మహాశ్రమ దాటేది ఉంటే కూడా ఏమన్నాడు ప్రభు, నా ఇష్టం కాదు నీ చిత్తం అని ఆ రీతిగా బ్రతకడం మనకు నేర్పించినాడు. గెత్సెమనే పాఠం కదా అది. జకర్యా గ్రంథంలో 12వ అధ్యాయం 10వ వచనం, పొడిచిన వారు ఆయనను చూస్తారు అని రాసింది. మూల భాషలో ఏమని రాసిందట, ఆది అంతమైన నన్ను చూస్తారు అని రాయించినాడు దేవుడు. ప్రవచనం ప్రభువైన యేసుక్రీస్తును గురించిన మాట కదా. ఆయనను పొడిచిన వారు ఆయనను చూస్తారు అన్న ప్రవచనం ఉన్న చోట ఆల్ఫా ఒమేగా అయినా నన్ను చూస్తారు అని రాయించినాడు దేవుడు. దేవుడే మానవాకారం ధరించి మనకు మాదిరి చూపినప్పుడు శ్రమ ఉండింది కదా నా జీవితంలో. తప్పక ఉంటుంది శ్రమ, శ్రమలే ఉండవు. అవును, అయితే అప్పుడప్పుడు శ్రమ కూడా ఉంటుంది. సనగకు, దేవుణ్ణి ప్రశ్నించకు. ఇంత మంచి దేవుణ్ణి మొక్కితే నాకెందుకు శ్రమ అంటే తెలివి తక్కువ మాట అది. అపోస్తలుడైన పౌలు మంచి మొక్కలేదా దేవుణ్ణి? మరి శ్రమ వచ్చింది కదా. యోబు సరే మొక్కలేదా దేవుణ్ణి? ఇక్కడ తెలివి తక్కువ మాటలన్నీ మానేయాలి. ఇంత మంచిది నేను దేవుణ్ణి మొక్కితే నాకెందుకు శ్రమ అనే మాట నువ్వు బ్రతుకులో ఇంకొకసారి కూడా పలకకు. దేవుణ్ణి సరిగా మొక్కితే కూడా నిన్ను పెంచడానికి దేవుడు సెలవిస్తాడు. భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా నీతిమంతుడు ఇంకా పై మెట్టుకు ఎదగడానికి దేవుడు సెలవిచ్చినాడు. తనున్న స్థితిని బట్టి తాకనిచ్చినాడు దేవుడు, పెంచినాడు తనను. దేవుడు కనబడితే అన్నాడు యోబు, వినికిడితో విన్నాను ఇది వరకు, ఇప్పుడు కల్లారా చూస్తున్నాను, నన్ను నేను అసహించుకుంటున్నాను అన్నాడు కదా. కొంచెం స్వనీతి వచ్చింది స్నేహితుల మాటలను బట్టి. అయితే దేవుని ముఖ దర్శనం చేసినప్పుడు భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా నీతిమంతుడు ఏమంటున్నాడు, నేను సరిపోను అంటున్నాడు. ఆ మాట ఒప్పించడానికి కూడా దారి నడిపించినాడేమో కదా దేవుడు. ఈ తగ్గింపు కొరకు అస్వనీతి వదులుకోవడానికి, ఉన్న స్థితి నుంచి ఇంకొంచెం ఎదగడానికి దేవుని రూపులోకి ఏ దారి నడిపినాడు దేవుడు? తాకనిచ్చినాడు, శ్రమ పరీక్షించుకున్నాడు దేవుడు కదా. ఉంది ఈ తీరు అవకాశం ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. ఆ తీరు దేవుడు సెలవిచ్చినప్పుడు కాబట్టి ప్రశ్నించకు, సనగకు, దేవుని పైన అలగొద్దు, దేవుని విడవద్దు, దిక్కులేదు కదా. దేవుని అడుగు, ప్రభా ఇప్పుడు ఏం చేయాలి నేను? శక్తిని మన అడుగు, ఆలోచన చెప్పమని అడుగు, దారి చూపమని అడుగు, జయం ఇవ్వమని అడుగు. ఇతో నడుస్తాడు కదా ఆయన. నాతో మాట్లాడినప్పుడు దేవుడు ఏమన్నాడు, నీ జీవితంలో జరిగిన వాటిల్లో ఏ ఒక్కటి కూడా ఏది కూడా నాకు తెలియకుండా జరగలేదన్నాడు దేవుడు. నేనే సెలవిచ్చిన అంటున్నాడు కదా. ఇంకేమన్నాడు, నీ ఒక్కడవే లేవు, నీతో నడుస్తున్నా అన్నాడు దేవుడు. బరువు, బాధ, శ్రమ, హింస పంచుకుంటున్నాడు కదా ఆయన కూడా మోస్తున్నాడు నాతో కలిసి అని చెప్పినాడు కదా. ఆ మాట మరువకు, నీవు ఒక్కడవే ఒక్కదానివే కాదు, నీతో ఉంటాడు, నీ బాధ పంచుకుంటాడు, నీ శ్రమ పంచుకుంటాడు ఆయన. రోమా 8:17 క్రీస్తుతో పాటు శ్రమ పడితే క్రీస్తుతోడి వారసులము అని రాసింది. ఈ చోట ఎంత బాగా రాయించినాడు దేవుడు. ఇట్స్ కండిషనల్. క్రీస్తుతో పాటు శ్రమ నువ్వు ఒప్పుకుంటే తప్ప క్రీస్తుతోడి వారసత్వం లేదు. సో టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ ఆఫర్. నీకు ఇష్టమో ఇష్టం లేదు, నీ అదృష్టం పో. నీవు తీర్మానం చేసుకో, వద్దంటే వదిలిపెట్టు మరి దేవుణ్ణి. క్రీస్తుతో పాటు శ్రమ పడితే క్రీస్తుతోడి వారసులము అని రాసింది నీ బైబిల్లో. నీకు నచ్చలేదా? ఏం చేస్తావు? కాగితం చింపేస్తావా? బైబిల్ పారేస్తావా? దేవుని విడిచిపెడతావా? లేదు, ఒప్పుకొని దేవుని మొక్కు, అది మంచి పద్ధతి, వేరే దిక్కు లేదు. కానీ ఈ విషయం దేవునితో పెనుగులాడకు, రోజు బేరమాడకు. శ్రమలు దేవుడు తాగనిచ్చినప్పుడు చాలా సొమ్మసిల్లిపోయినా, చాలా అలసిపోయినా, ఇక చేత కాదు అన్న స్థితిలో దేవుడు ఇంకేదో సెలవిస్తున్నాడు అని ఆత్మలో అర్థమైనప్పుడు నేను దేవునికి మాట ఇచ్చిన, దేవునితో నిబంధన చేసుకున్నాను. ఏమన్నాను?
ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది, ఎంతకాలం, ఇవన్నీ నేను అడగను ప్రభా. నేను సెలవిచ్చింది నీవైతే నీ చేతిలో నుంచి ఏదైనా తీసుకుంటాను. ఈరోజు నీతో బేరమాడనని దేవునితో నిబంధన చేసుకున్నాను. ఎందుకు వచ్చిన అలసట? నీవు తెలుసుకుని ముందే ఏడిచి అరిచి గోల చేసి తప్పించుకునేది లేనే లేదు. అదే దారి నడిచేది ఉంటే ఎందుకు వచ్చిన అలసట, ఎందుకు వచ్చిన బాధ? సమ్మతించి కలిసి నడవచ్చు కదా. నేను మాట ఇచ్చిన దేవునికి, ఇక నేను అడగను ఈ విషయం, బేరమాడను నీతో. ఈ శ్రమ ఎందుకు, ఆ శ్రమ ఎందుకు, ఎంతకాలము, నేను అడగను నిన్ను. నీ చిత్తం, నా ప్రాణం, ఆత్మ, శరీరం నీ చేతికి అప్పగించుకున్నా. నీవు ఎంత సెలవిస్తే అంత సిద్ధం అని చెప్పి దేవునికి మాట ఇచ్చిన. వస్తా ఉంటే శ్రమలు, అందుకే లెక్క పెట్టను. ఇక ఆగి ఆలోచన చేసి ఎందుకు వచ్చింది ఇది, ఊపిరుందా, మళ్ళీ పరుగులు దేవుని కొరకు అది ఒకటే చూసుకుంటా, పని ఆపొద్దు అనే ఆత్రం ఒకటే. అయితే ఉంది శ్రమ కదా. క్రీస్తుతో పాటు శ్రమ పడితే క్రీస్తు తోడి వారసులమట. ఆయన శ్రమలో పాలు పొందితేనట ఆయన మహిమలో పాలుంటుందట. శ్రమకు భయపడి ఆయన మహిమలో చేరవా? మహిమ దేహంతో ప్రభును కలుసుకుని నిత్యం ఆయనతో జీవించాలి, ఆయనతో కలిసి ఏలేది ఉంది. నువ్వు శ్రమలకు భయపడి ఆ మహిమ వద్దంటావా? పోగొట్టుకుంటావు కదా. కొద్ది కాలమే ఉండేది కదా ఈ శ్రమ. పొందబోయే మహిమతో పోల్చేది కానే కాదు. చిల్ల పెంకులు ఇస్తే బంగారు ముద్దలు దొరికినాయంటే మంచి బేరమే కదా. ఇది బేరం కాదు, కానీ నీకు అర్థం కావడానికి వాడుక భాషలో చెబుతున్నాను. చిల్ల పెంకులు ఇస్తే అంతలా బంగారు ముద్దలు నీకు దొరికినాయి అనుకో, మంచి బేరం కదా. కొద్ది కాలం ఉండే ఈ శ్రమతో అంతకంతకు నీ మహిమ భారం దేవుడు పెంచేస్తూ ఉంటే, పరలోకంలో నీ అకౌంట్ పెరిగిపోతూ ఉంటే ఇష్టంగా ఒప్పుకోరాదా? సమ్మతించి కలిసినడు. దేవుని చిత్తానుసారంగా శ్రమ పడేవారు నమ్మకమైన సృష్టికర్తకు ఆత్మను అప్పగించుకొని మేలు చేయుట మానకుండా కొనసాగాలని రాసింది. శ్రమలో నీ ప్రతిస్పందన గురించి చెబుతున్నాను. శ్రమ నువ్వు సరిగా వాడుకోకుంటే చాలా చేదుగా, విషముగా మారిపోయే అవకాశం ఉంది. నువ్వు సరిగా వాడుకుంటే ఇంకొంచెం పరిపూర్ణతలోకి ఎదిగే వీలున్నది, కొంచెం ఆయన రూపులోకి ఎదగడానికి అవకాశం ఉన్నది. అదొక అవకాశం, నువ్వు సరిగా వాడుకోవాలి కదా. ఇట్ కెన్ మేక్ యూ బిటర్ ఆర్ బెటర్. ఇక నీ ఇష్టం, అటు చెడిపోతావు, బాగుపడతావు. శ్రమలో ఏ తీరు ప్రతిస్పందన చూపుతావు నీ శ్రమలో, అందును బట్టి తేడా అవుతుంది. దేవునితో నీ సంబంధం విషయంలో, మనుషులతో నీ సంబంధం విషయంలో తప్పక తేడా అవుతుంది. ఒక్కొక్కరు చూడు, కొంచెం తలనొప్పి వచ్చిందనుకో, అనుకోకుండా ఆ రోజు వారి బర్త్డే, నీకేం తెలుసు, అమాయకంగా పోయి హ్యాపీ బర్త్డే అంటే థ్యాంక్ యూ తన్నినట్టుంటుంది కదా. తలనొప్పి వాడిదైతే తల ఇంత వంచుతాడు కదా. నీ శ్రమలో దేవునితో నీ సంబంధం ఇంకా కుదుట పడాలి, బాగుపడాలి, ఇంకా నువ్వు చేరువ కావాలి. నీ శ్రమలు మనుషులతో నీ సంబంధం చెడిపోకుండా చూసుకో, జాగ్రత్త పడు. ఆ సమయంలో ఇంకెక్కువ అవసరం ఒప్పుకుండదు కదా. నీ శ్రమలో వేరే వాళ్ళ గురించి ఆలోచించేది కొంచెం ఇంకెక్కువ కష్టమవుతుంది. కష్టపడు, ఆలోచించు, వేరే వాళ్ళ గురించి కూడా నొప్పించకు, అవమానపరచకు. ఇంకొంచెం పక్వం కావచ్చు శ్రమ సరిగా వాడుకుంటే. ఎవరికైనా తేలు కొడితే వాళ్ళు అరవడం విన్నా నేను. పక్కకే వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, వాళ్ళని ఎవరిని కుట్టలేదు, తేలు వచ్చి నన్నే కుట్టాలా అంటే ఇంకెవరికో కుడితే సంతోషం అన్నమాట కదా. నీవైతే జ్ఞానం వాడు. యోబు అంత తన శ్రమలో జ్ఞానం ఎంత పదునున్నది, మృతుల పునరుద్ధానం ఉన్నది అని తలుచుకొని దేవుని బట్టి ఆశ తెచ్చుకున్నాడు. సైంటిస్టులకు ఈ మధ్యలో తెలిసే సత్యాలు అప్పుడు పలికినాడు. భూమి శూన్యంలో ఉన్నది అని చెప్పినాడు. దేనికి తగిలించలేదు, దేనిపైన ఆనించలేదు. దేవుడు నిలిపినాడు భూమిని అని అన్నాడు. హీ హ్యాంగ్స్ ది ఎర్త్ అండ్ నథింగ్. ఇప్పుడు తెలుసుకున్న సత్యం అప్పుడు చెప్పినాడు. భూమి మీద పంటలు పండుతాయి కానీ భూగర్భంలో మంటలున్నాయని చెప్పినాడు. జ్ఞానం ఎంత పదునున్నది. స్నేహితులు
తప్పు చేసి ఉంటావు, దేవుడు శిక్ష పెట్టినాడని అంటా ఉంటే ఏమన్నాడు? దేవుని పక్షంగా కూడా మీరు పక్షపాతం చూపొద్దు. దేవుని పక్షంగా పక్షపాతం చూపితే దేవుడు మెచ్చాడు, న్యాయవంతుడు ఆయన. దేవుని న్యాయం గురించి తను ఎంత మంచిగా అర్థం చేసుకున్నాడు. దేవుని న్యాయం పైన ఎంత నమ్మకం. అందుకే దేవుని బట్టి ఆశ వదలలేదు కదా. ఆఖరి వరకు నా మనసాక్షి నింద మోపకుండా బ్రతుకుతానంటాడు. నా యథార్థత విడువను, నీతి వదలనంటాడు. దేవుని మార్గాలు విడిచిపెట్టనంటాడు. దేవుడే నన్ను చంపినా నేను ఆయనను వదిలిపెట్టనన్నాడు. అంత శ్రమలు, ఆస్తి పోయింది, పిల్లలు చచ్చిపోయినారు, ఆరోగ్యం పోయింది, తన పేరు చెడిపోయింది, స్నేహితులు చెడగొడుతున్నారు కదా. ఆ స్థితిలో కూడా జ్ఞానం అయితే ఎంత చురుకుగా, ఎంత పదునుగా ఉంది. దేవుని న్యాయం పైన ఎంత నమ్మకం కదా. కాబట్టి ఏది ఏమైనా ఏ శ్రమ దాటుతున్నా దేవునితో సంబంధం సరిచూసుకో, చెడిపోకుండా ఇంకా చేరువ కావాలి. అందుకొరకు కదా దేవుడు సెలవిచ్చినాడు శ్రమ. అది కదా ఉద్దేశం శ్రమకు. నేను సరిపోను అని నీకు తెలుస్తుంది, మనుషులు ఎవరు అక్కర్రారు అని తెలుస్తుంది. మారే ప్రేమలే ఇవి. దేవుడు ఒక్కడే నన్ను మారకుండా మారని ప్రేమతో ప్రేమించేవాడని తెలుస్తుంది. ఆయన ఒక్కడే ఎప్పుడు నాతో ఉండేవాడు అని నీకు అర్థమవుతుంది. ఈ మంచి పాఠాలు, ఈ బందీ అనే కొలిమిలు ఆ పాఠశాలలో దేవుడు నేర్పుతాడు. ఈ పాఠాలు వేరే ఇంకెక్కడా దొరకవు నీకు. ఆ రీతిగా దేవుడు నేర్పే పాఠాలపైన దృష్టి మళ్లించు. నీవు ఎంతసేపు ఆ శ్రమ పైననే దృష్టి పెట్టి ధ్యానిస్తే ఆ శ్రమను మొక్కినట్టయింది కదా. దేవుడు పంపిన ఉద్దేశం, ఆ శ్రమతో పాటు దేవుడు పంపిన పాఠాలు నీకు అందలేదు. దేవుడు పంపిన శ్రమలు, ఆ శ్రమతో పాటు దేవుడు పాఠాలు పంపినాడు. ఇంకేంటి, ఆ శ్రమతో పాటే ఓదార్పు కూడా, నీకు ఆదరణ కూడా పంపినాడు దేవుడు. ఆ వాక్యాలను చెబితే చాలాసేపు అవుతుంది, త్వరగా ముగించే ప్రయత్నం చేస్తున్నాను. శ్రమతో పాటే దారి కూడా దేవుడు పంపుతాడట. గెలిచే ఉపాయం, తప్పించుకునే దారి ఆ శ్రమతో పాటే వస్తుంది. ఆదరణ, నీకు కావలసిన ఆదరణ కూడా, ఆ శ్రమలో నిన్ను నిలబెట్టడానికి కావలసిన దేవుని ఆదరణ కూడా ఆ శ్రమతో పాటే దేవుడు పంపుతాడట. సరిగా వాడుకోవాలి. వచ్చిన శ్రమలో నువ్వు పాఠాలు నేర్చుకుంటే అవే పాఠాలు ఇంకో శ్రమ తీసుకొని వస్తుంది, సప్లిమెంటరీ. నువ్వు పాస్ కాలేదు, ఏం చేద్దాం, ఇంకో శ్రమ అవే పాఠాలు తెస్తుంది. నువ్వు నేర్చుకునే వరకు వస్తాయి పాఠాలు పట్టుకుని శ్రమలు వేరువేరుగా. పావురాలు వాడేవాళ్ళు గతంలో సందేశం కొరకు, పోస్ట్ మ్యాన్లకు ముందు వాటి కాళ్ళకు ఒక సందేశం రాసి తన కాళ్ళకు కట్టి పంపేవాళ్ళు. పావురాన్ని పట్టుకొని దాన్ని గింజలేసి నీళ్ళు పెట్టి దాన్ని దువ్వి ఇదంతా చేసి ఇది ఆ సందేశం తీసుకోకుంటే దండగ కదా. నేను చాలా ప్రేమించే తండ్రి నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టిన ఆ దేవుడు, నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు అన్నీ ఇస్తాడు కదా, అన్నీ ఇవ్వగలడు. ఆ దేవుడు నిన్ను ప్రేమించి ఓ సందేశం పంపించినాడు. ఆ శ్రమ తెచ్చింది, ఆ సందేశం అందుకో. దండగైతుంది, లేకుంటే ఆ కాలం నీ ఏడుపు, భూమి మీద నీ సమయం, ఆయుష్ అన్నీ దండగైతాయి కదా. అడగాలి దేవుణ్ణి, ప్రభా నేనేం చేయాలి, నాకేం నేర్పించదలిచినావు, సరిగా వాడుకోవాలి ఈ శ్రమలు. గలతీ 4:14 అపోస్తులుడైన పౌలు తను స్థాపించిన సంఘానికి రాస్తున్నాడు. ఏమని? మొదటిసారి నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు నా దేహంలో ఉన్న వ్యాధి మీకు ఎంత శ్రమ అయినా అంటున్నాడు. తనలో ఉంది హింస, బాధ, వ్యాధి. అయితే ఏమంటున్నాడు? చూసే వాళ్ళకు కూడా అది పరీక్షలాగా ఉన్నదట. తన దగ్గరికి రావడం, తన ఎదుట కాసేపు ఉండడం, తనను ముట్టుకోవడం
ఎదుట వాళ్ళకి శ్రమ పెద్ద పరీక్షలాగా ఉండదట. ఎంత చెడ్డ రోగమో కదా. అంత చెడ్డ రోగం కాకుండా భయపడతారు మనుషులు, అంటుకుంటుందేమో అని కదా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నాలో ఉన్న వ్యాధి అంత చెడ్డ వ్యాధి అయితే కూడా మీరు నన్ను అసహించుకోలేదు. ఆ వ్యాధి మీకు ఓ పరీక్షలాగా ఉంటే కూడా నన్ను చేరదీసినారు. దేవుని రాయబారిలాగా, దేవుని దూతలాగా నన్ను ఎంచినారు. మంచిగా సువార్త అందుకున్నారని మెచ్చుకుంటున్నాడు. ఆ సమయమే కావచ్చు కదా. 2 కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, నాకున్న ప్రత్యక్షతలు చాలా ఎక్కువ కాబట్టి సంఘానికి పునాదులు వేయడానికి దేవుడు వాడుకున్నాడు. మనుషులకు దైవత్వం గురించి దేవుడు గతంలో ఎప్పుడూ తెలపని విషయాలన్నీ అపోస్తలుడైన పౌలుకు తెలిపినాడు. తన ద్వారా మానవాళికి అందించినాడు దేవుడు. ప్రత్యక్షతలు చాలా ఎక్కువ ఉన్నందుకు నేను రెచ్చిపోకుండా, హెచ్చిపోకుండా దేవుడు నా పక్కలో ఒక ముళ్ళు పెట్టినాడు అని చెప్పి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? సైతాను దూతను నా పక్కకు పెట్టినాడు దేవుడు, నన్ను హింసించడానికి అంటున్నాడు. దేవుడు సెలవు ఇచ్చినాడు. ఒక సమయం, దేవుని సమయంలో మరి ఎంత కాలానికో తీసేసినాడు దేవుడు. సెలవిస్తాడు, అట్లా కూడా సెలవిస్తాడు దేవుడు. ఏమంటాడు అపోస్తలుడైన పౌలు? సో దట్ ఐల్ నాట్ బికమ్ కన్సీటెడ్ అంటున్నాడు. మామూలుగా మనుషులను తిట్టినప్పుడు ఈ కన్సీటెడ్ అన్నప్పుడల్లా కన్సీటెడ్ యాస్ అంటారు, గాడిద అంటారు. ఏంటి అర్థం? 2 కలిపితే, కన్సీటెడ్ ఇంకా యాస్ కలిపితే ఏంటి అర్థం అంటే, తన గురించి మాత్రమే ఎల్లప్పుడూ నిత్యం ఆలోచించేవాడు అని అర్థం. కన్సీటెడ్ అంటే వాడి గొప్పతనం, ఇక వాడి రూపం, వాడి డబ్బు అంతా వాడిదే. వాడు ధనవంతుడు, పంటలు మంచిగా పండితే వాడు, నేను గోదాములు కడతాను, నా పంట దాచిపెడతాను, నా ప్రాణంతో అంటాను, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము దాచిపెట్టినా నీ కొరకు అని వాడితో వాడు మాట్లాడుకుంటున్నాడు కదా. 2 వచనాలలో కొన్ని మాటల్లో సరే వాడు 5 నిమిషాలు మాట్లాడినాడు ధనవంతుడు. 10 సార్లు 5 నిమిషాల్లో 10 సార్లు ఏమంటున్నాడు? నేను, నాది, ఇంకా వేరే మాట లేదు. అటువంటి వారిని కన్సీడెడ్ అంటారు. కన్సీడెడ్ అన్నాక ఏమంటారు? తన గురించి తానే ఆలోచించే గాడిద అని అంటారు, కన్సీడెడ్ యాజ్. ఆ తీరు నేను మారకుండా దేవుడు నాకు మేలు చేసినాడని చెప్తున్నాడు కదా. పక్కలో ఒక ముళ్ళు, సైతాను దూతను పక్కకు ఉంచినాడు దేవుడు నన్ను హింసించడానికి. జరగదా అట్లాగా? నా జరిగింది. జనవరి 2వ తారీఖు నా స్నేహితుడా అని దేవుడు పిలిచినాడు. మరి నేను కూడా నా గురించి మాత్రమే ఆలోచించే గాడిదగా మారకుండా నాకు ఒక ముళ్ళు పెట్టినాడు దేవుడు. 70 రోజులు ఆ శ్రమ పడ్డాను. మధ్యరాత్రి దేవుడు వాక్యం చదువు అని చెప్పి చదువుతున్న వాక్య భాగం ద్వారా మాట్లాడినాడు, వాగ్దానం చేసినాడు వాక్యం ద్వారా. శ్రమ తీరిందని, కొత్త అధికారం ఇస్తున్నానని, ఇంకెన్నో ఆధిక్యతలు ఇచ్చినానని ఆ వాక్యం చదవగానే పెద్ద శబ్దాలైనాయి. నా దగ్గర నుంచి 3 సైతాను శక్తులు, సైతాను దూతలు వెళ్ళిపోవడం పరిస్థితుల ద్వారా కూడా దేవుడు అర్థమయ్యేటట్టు చేసినాడు. పెద్ద శబ్దాలై నా దూరం పోయి శ్రమ తీర్చినాడు దేవుడు. పూర్తి నన్ను బాగు చేసినాడు. దేవునికి స్తోత్రం. పక్కలు ముళ్ళు, దగ్గరే ఉండి హింసించడానికి సైతాను దూత అని రాసుంది. నా జరిగింది. దేవుడు జయమిచ్చినాక అర్థమైంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత సెలవిస్తే అంత అనుకున్నాను. దిక్కు తోచలేదు. ప్రభు పాదాలు బట్టి మొరుపెట్టుకున్నాను. ఆదుకున్నాడు ఆయన. అర్థం కూడా చెప్పినాడు కదా. శ్రమకు అర్థం కూడా నాకు అర్థమయ్యేటట్టు చేసినాడు. కాబట్టి ఉంటుంది, దేవుడు సెలవిస్తాడు కొన్నిసార్లు. ఎదురు చూడు దేవుని కొరకు, దేవుని పాదాలు బట్టి. రోమా 8:18. మన ఈ భూమి మీద శ్రమలు ఎన్నదగినవి కావు. మనం పొందబోయే మహిమ ముందు అల్పకాలం ఉండే స్వల్పమైన శ్రమలు అంటున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. అపోస్తలులందరికంటే ఎక్కువ శ్రమ పడ్డాడు కదా, ఎక్కువ ప్రయాసపడ్డాడు కదా, ఎక్కువ ఫలితం చూసినాడు. ఏ తీరు చూసినా అందరిలో ఎక్కువ. స్వార్థలు, అపోస్తల కార్యాలు,
తన సేవ గురించి ఉంది. మరి దేవుడు తన ద్వారా తనను వాడుకొని సంఘానికి పునాది వేసినాడుగా. తన మామూలుగా రాసిన ఉత్తరాలు అవి సంఘానికి పునాదిగా దీవించి దేవుడు వాడినాడు కదా. విశ్వాసం గురించి తన చేత రాయించినాడు దేవుడు 99%. అయితే ఏమంటున్నాడు, ఇంత శ్రమ పడి భూమి మీద సముద్రంలో శ్రమనే, సొంత వాళ్ళ దగ్గర శ్రమ, అన్యుల దగ్గర శ్రమనే, పట్టణంలో శ్రమ, అడవిలో శ్రమ అన్నాడు కదా. శ్రమలోనే ఉండి ఏమంటున్నాడు, అల్పకాలం ఉండి కొద్ది కాలం స్వల్పమైన శ్రమలు మహిమ భారాన్ని పెంచుతాయి అని అంటున్నాడు. అంత శ్రమ పడినవాడు ఆ మాట అంటే నువ్వేమలిసిపోయినావు, ధరించుకో దేవుని బట్టి. రోమా 8:35 నుంచి 39 వరకు. దేవుని ప్రేమ నుండి ఎడబాపేవారు ఎవరు అన్న చోట, ప్రభు నీ కొరకు దినమెల్లా మరణం ఎదుర్కొంటున్నాం, వధకు సిద్ధపడిన గొర్రెల్లాగా ఎంచబడుతున్నాం అంటున్నాడు కదా. అయితే వీటన్నిట్లు అత్యంత విజయం పొందుతున్నాం అంటున్నాడు. వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. శ్రమ వచ్చింది, అయితే జయం దేవుడు ఇస్తూ ఉన్నాడని చెబుతున్నాడు కదా. క్రీస్తు ప్రేమకు దూరం కానని చెబుతున్నాడు. ఇంత మంచి వాడుకుంటున్నాం ఈ వాక్యం, ఇంత మంచి ధ్యానిస్తున్నాం కదా. శ్రమైన, హింసైన, వస్త్రహీనత, కరువు, వెలివేత, మరణమైనా కానీ ప్రభు ప్రేమ నుంచి నన్ను ఎడబాపదని వాడుకున్నాం కదా. వాక్యం చదువుకుంటున్నాం. మరి నువ్వు దేవుని చేరుకోవాలి, గుర్తుపెట్టుకొని బ్రతుకు. దిక్కులే తారుమారైతే కూడా నువ్వు దేవుని విడిచిపెట్టకు, దేవుని విడిచిపెట్టకు. సాలిన దేవుడు ఆయన, నీతి దప్పడు, న్యాయం మర్చిపోడు కదా. నీ ఎడల ప్రేమ మానడు కదా, ప్రేమ చూపడం మానడు కదా దేవుడు. అంతో ఉండాలి భూమి మీద అయినా తర్వాత అయినా. వేరే దిక్కు లేదు మనకు, వేరే దారి లేదు. ఆయన ఒక్కడే మనకున్నది, ఆయన ఒక్కడే మనకున్నది. యోబు పలికినట్టు పలుకు, ఇంకేం అర్థం కాకుంటే, దేవుడే నన్ను చంపిన నేనైతే ఆయననే హత్తుకుంటా. గుండెల్లో ఈ మాట మిగిలిన ముద్రలాగా, ఎవరెటుపోయినా ఏది ఏమైనా, దిక్కులు తారుమారైనా నీవైతే దేవుని కలిగి ఉండు, దేవునితో ఉండు. ఈ భూమి మీద తర్వాత దేవునితో నివాసం కోరుకు, అంత మించింది లేదు. యోబు పలికినట్టు పలుకు, ఇంకేం అర్థం కాకుంటే, దేవుడే నన్ను చంపిన నేనైతే ఆయననే హత్తుకుంటా. గుండెల్లో ఈ మాట మిగిలిన ముద్రలాగా, ఎవరెటుపోయినా ఏది ఏమైనా, దిక్కులు తారుమారైనా నీవైతే దేవుని కలిగి ఉండు, దేవునితో ఉండు. ఈ భూమి మీద తర్వాత దేవునితో నివాసం కోరుకు, అంత మించింది లేదు. భూమి మీద తర్వాత నిత్యునితో నివాసం కోరుకొని బ్రతుకుతున్నాం కదా. కాబట్టి ఏది ఏమైనా దేవుణ్ణి విడిచిపెట్టని అంటున్నాడు. వీటన్నిట్లో జయశాలిగా దేవుడు నన్ను నడుపుతున్నాడు అంటున్నాడు. కాంకరర్స్ అంటేనే జయశాలి కదా. ఇంకా అత్యంత జయం ఇస్తున్నాడు దేవుడు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. గెలవడం మాత్రం కాదు, ఘన విజయాలు ఇచ్చి నడిపిస్తాడు దేవుడు వీటన్నిటిలో. అందుకే శ్రమను బట్టి విడువకు దేవుణ్ణి, శ్రమల్లో మరవకు దేవుణ్ణి. కొంతమంది శ్రమల్లో చల్లారుతారు, కొంతమంది ఆశీర్వాదాలలో మునిగి చచ్చిపోతారు. ఆశీర్వాదాలలో ఆత్మీయంగా చచ్చిపోతారు. దేవుని తలచరు. ఇంకా దేవుడు దీవిస్తూ ఉంటే ఆశీర్వాదాలలో అతివృష్టి అనావృష్టి అంటారు కదా. శ్రమల్లో వదలకు, నీ సమృద్ధిలో కూడా దేవుణ్ణి మరవకు. 2 కొరింథీ 1:8-10 ఏమంటున్నాడు, చాలా శ్రమ పడ్డాం, మేము ఆశ వదులుకున్నాం బ్రతుకుతామని. దేవుని సేవలో సాగుతున్నాడు కదా, అప్పుడు వచ్చిన శ్రమ. ఆశ వదులుకున్నాం, అయితే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాం. దేవుడు ఇంత జరగనిచ్చినాడు ఎందుకు? మా ధైర్యం, ఆత్మధైర్యం మా పైన నిలవకుండా మమ్మల్ని మేము ఆధారం చేసుకుని బ్రతకలేదు. అట్లా బ్రతకడం మాన్పించడానికి, మరిపించడానికి, దేవుణ్ణి ఆధారం చేసుకోవడానికి దేవుడు ఇది జరగనిచ్చినాడని చెబుతున్నాడు. శ్రమ నుంచి విడిపించినాడు దేవుడు, ముందుకును విడిపిస్తాడు.
దేవుణ్ణి నమ్మి బ్రతుకుతున్నామని చెప్పి ఏమంటున్నాడు? మనిషిని ఆధారం చేసుకోకుండా దేవుణ్ణి ఆధారం చేసుకుని బ్రతకడానికి దేవుడు ఈ రీతి జరగనిచ్చినాడని చెబుతున్నాడు. ఆ శ్రమకు ఆ అర్థం కదా, దేవుని పైన ఆధారపడడం నేర్పుతున్నాడు దేవుడు. దేవుని నమ్మడం నేర్పుతున్నాడు. విడిపించి ఆ శ్రమ నుంచి పెంచినాడు దేవుడు వారి విశ్వాసం, వారి ధైర్యం, వారి బలం పెంచినాడు కదా. ఆ రీతి ఇందా చెప్పుకున్నాం. ఒక్కో శ్రమ దేవుని హృదయం నుంచి, ఆ తండ్రి హృదయం నుంచి కొన్ని సందేశాలు తెస్తుంది. నువ్వు తెలుసుకో ఆ సందేశం అందుకు. 2 కొరింథీ 4:16-18 వరకు. మా బాహ్య పురుషుడు కృషించిపోయినా కానీ ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడి బలమొందుతున్నాడు అని అంటున్నాడు. శ్రమ తాకింది, అయితే మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు. నిజమే, శ్రమ కృంగతీస్తుంది. అయితే ఆ శ్రమలో మా ఆంతర్య పురుషుడు బలపడుతున్నాడు అని చెబుతున్నాడు కదా. అప్పటి నుంచి ఈ మాటనే చెప్పదలిచింది. వాడు కొన్ని శ్రమ దేవుని సందేశాలు అందుకు మునుపటి కంటే ఆత్మీయంగా ముందడుగులు వేయి, ఇంకా దేవుని సమీపించు. కొంతకాలం నుండి చులకని శ్రమ మన మహిమ భారాన్ని పెంచుతుంది. కాబట్టి ఈ చూసే వాటిపైన మా మనసు నిలపడం లేదు, కనబడని వాటి మీద మనసు నిలుపుతున్నాం. ఈ కనబడేవి కొంతకాలం ఉండేవే, కనబడనివి నిత్యం ఉండేవని చెబుతున్నాడు. We live in 10 dimensions. చాలా ఏండ్ల క్రితం, దాదాపు 800 సంవత్సరాల క్రితం బ్రతికిన మంచి బైబిల్ ధ్యానించేవాడు యూదుడు, రబీ అంటారు కదా వాళ్ళని, బోధకులని. ఆయన కనిపెట్టినాడు. సైన్స్ ఇప్పుడు కొంచెం గ్రహిస్తుంది. ఏమని? మనం చూసి తాకి స్పర్శకు అంది కంటికి కనబడి మనం అర్థం చేసుకునే ప్రపంచం ఒట్టి కొద్ది భాగమేనట. 4 డైమెన్షన్స్ మనకు అర్థమయ్యి, ఇంకా 6 డైమెన్షన్స్ ఉన్నాయి, డైరెక్ట్గా మనకు అర్థం కావు అని అంటున్నారు సైంటిస్టులు కూడా. ఇంకేమంటున్నారు? కనబడే ప్రపంచం ఇది ఛాయ, వాస్తవం ఇంకేదో ఉంది అంటున్నారు. బైబిల్లో రాయబడిన మాట దేవుడు తెలియని వాళ్ళు, బైబిల్ ఎప్పుడు చదవని వాళ్ళు ఈ క్రైస్తవ పదాలు ఎక్కువ వాడుతూ ఉంటారు కదా. అంత బయట వాళ్ళకి దేవుని గురించి చెప్పినా ఈ క్రిస్టియన్ టర్మినాలజీ వాడితే వాళ్ళకి తలాతోగా తెలియదు. ఆర్ యూ సేవ్డ్ అంటే ఒక ఆయన ఐ హ్యావ్ షేవ్డ్ అన్నాడంట, అంతే అర్థమవుతుంది వాళ్ళకి. వాళ్ళకి అర్థమయ్యే భాష మనం పలకాలి కదా. చేపలు పట్టడానికి నువ్వు పోతే దానికి ఐస్ క్రీమ్ పెడితే అది రాదు. నీకు ఇష్టమేమో ఐస్ క్రీమ్, దానికి వానపామే ఇష్టం, కంపు కొట్టాలి అప్పుడే వస్తుంది. చెప్పదలిచింది ఈ మనుషులను బట్టి జాలరులు అని దేవుడు అంటే. క్రైస్తవులు, దేవుని సేవకులు చాలామంది తెలివి తక్కువ ప్రవర్తిస్తారు. బైబిల్లో పదాలు, క్రైస్తవ పదాలు అంత వాడుక పదాలు అయిపోయినాయి, వారికి కూడా అర్థం కాదు, కొన్నిసార్లు మాట్లాడిస్తూ ఉంటారు కదా. ఇవన్నీ తెలియదు ఆ సైంటిస్టులకి. చాలా పరిశోధనలు చేసి ఏమంటున్నారు? కనబడే ప్రపంచం ఇది ఛాయనే అంటున్నారు. ఇంకేమంటున్నారు? 90% విశ్వం కంటికి కనబడదు అంటున్నారు. ఇప్పుడు దేవదూతలు కనపరుచుకోవాలనుకున్నప్పుడు కనబడతారు, పక్కగే ఉంటారు కానీ కనబడరు. వాళ్ళకి ఇష్టమైనట్టు కనబడతారు కదా. దే ఇన్హాబిట్ అనదర్ డైమెన్షన్. ఈ సైన్స్ పాఠాలు చెప్పను మొదలవుతుంది కదా. కొంచెం కనబడేవి అంటే భూమి, ఆకాశం, నీకు అర్థమైంది కదా. ఇవన్నీ కాల్చేస్తాడు దేవుడు, ఇవి నిత్యం ఉండేవి కావు. దేవుడు నిత్యం ఉండేవాడు, అన్ని కంటికి కనబడాడు కదా. దేవుడు దాచిపెట్టినవి, నీ బహుమానాలు, నీ ప్రతిఫలం నీకు ఇప్పుడు కనబడతలేదు కదా. రాసి పెడుతున్నాడు దేవుడు, దాచిపెడుతున్నాడు. దేవుని కొరకు నువ్వు చేసిన గొప్ప కార్యాలు, దేవుని దృష్టికి విలువైనవి, పరలోకంలో అందరికి కనబడేటట్టు గొప్పగా డిస్ప్లే చేస్తాడట దేవుడు నిత్యత్వంలో. ఒక వ్యక్తి చనిపోయి బ్రతికినని చెబుతున్నాడు. వర్షంలో తను వెళ్తూ ఉంటే ఒక రైల్వే స్టేషన్లో భిక్షం ఎత్తుకునేవాడు, పెద్ద వయసు అట, అట్లా పడుంటే ఆత్రంలో ఉన్నాడు. పరిగెత్తే వ్యక్తి వెనుకకు పోయి తన జర్కిన్ తీసి ఆయనకు తొడిగిపించినాడట. పోయిన తెచ్చి ఆయనకు పెట్టి అప్పుడు వెళ్ళినాడట. ఆయన మర్చిపోయినాడు. అయితే అందరికీ తెలిసేటట్టు దేవుడు పరలోకుళ్ళు అది ప్రదర్శిస్తున్నాడట.
ఈ మనిషి చేసింది మనుషులే ఫోటో తీసి ఉండేటట్టు చూస్తే దేవుడు ఇంకా అర్థమయ్యేటట్టు ఫోటో అను వీడియో అను ఎగ్జిబిషన్ పెట్టినాడట దేవుడు అక్కడ. దేవుని కొరకు చేసేవి, దేవునికి నచ్చేవి, మనుషుల దృష్టికి ఘనమైనవి దేవునికి అసహ్యం. మనుషులు పిచ్చోడు అని ఉంటారు కదా ఆయనని. దేవుడు నిత్యం ఉండేటట్టు అందరు కనబడేటట్టు దాచిపెట్టినాడు చూడాచి అని చేసిన పని మళ్ళీ బ్రతికి చూపుతున్నాడు కదా. నీ ప్రయాస వృధా పోదు. దేవుని కొరకు పడే ప్రయాస కిన్నటి చల్లనీళ్ళు ఇస్తే ప్రతిఫలం ఇస్తా అన్నాడు దేవుడు. నీ ప్రతిఫలం దేవుని దగ్గర ఉంది, నీ బహుమానం దేవుని దగ్గర ఉంది. నేను అన్యాయస్తుడను కాను అన్నాడు కదా. నీ ప్రయాస మరవడానికి దేవుని నామాన్ని బట్టి హింసపడుతున్నావేమో, స్వేచ్ఛ లేక దూషింపబడుతున్నావేమో, ఉద్యోగ స్థలములు నీచంగా ఎంచినారేమో, పక్షపాతం చూపినారేమో, అవమానపరిచినారేమో. నీ ప్రతిఫలం పోదు, నీ ప్రతిఫలం పోదు. అందుకే ధైర్యం తెచ్చుకో. దేవుని బట్టి ప్రయాస మరవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. న్యాయమైన ప్రతిఫలం, పరిపూర్ణమైన ప్రతిఫలం నీకు ఇస్తాడు దేవుడు. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళకి దేవుని భయమే లేదు అని ఇంకెవరితో పోల్చుకోకు. పథ్యమున్నావు, దేవుని సంతోషపెట్టాలని కదా, మంచి పని చేసినావు. నీ ప్రయాస వృధా పోదు. నిత్యం ఉండేవి కావు, కనబడనివి ఎప్పటికి ఉంటాయి. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు. ఒక సంఘం గురించి చెబుతున్నాడు. ఏమని? మీ శ్రమల్లో మీరు పట్టుదలగా ముందుకే సాగుతున్నారు, ఓర్చుకుంటున్నారు, సహనం చూపుతున్నారు, దేవుని బట్టి ఆశ విడిచిపెట్టలేదు, దేవుని బట్టి కలిగిన ఆశ విడిచిపెట్టలేదు, విశ్వాసం మీరు తక్కువగా అనిలేదు అని మెచ్చుకుంటున్నాడు. ఎప్పుడు? మీ శ్రమలు అని చెబుతున్నాడు, వారిని మాదిరిగా చూపుతున్నాడు దేవుడు. అయితే ఈ శ్రమ గురించి మాట్లాడినాక ఏమంటున్నాడు? నీ ఆత్మ రక్షణ కొరకు నువ్వు ఇంత జరిగిస్తున్నావు, అన్నీ సహించి అన్నీ ఓర్చుకొని గెలుస్తూ సాగుతున్నావు. ఎందుకు? నీ ఆత్మరక్షణ కొరకు, నువ్వు నిత్యం దేవునితో ఉండడానికి. కాబట్టి అర్థం చేసుకో, శ్రమలు మరి విశ్వాసం తక్కువ కానివ్వకు, దేవునితో సమయం తక్కువ కానివ్వకు. నీ శ్రమలు ఇంకెక్కువ సమయం గడుపు దేవునితో, ఇంకెక్కువ వాక్యం ధ్యానించు, దేవుని నుంచి విని గెలవచ్చు కదా. భయముతో వణుకుతూ నీ స్వరక్షణ కాపాడుకోవడం కదా అది. అన్ని పరిస్థితుల్లో, ఎటువంటి పరిస్థితి అయినా, శ్రమ అయితే కూడా నీ ఆత్మరక్షణ కాపాడుకుంటూ కొనసాగించుకుంటూ ముందు సాగాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. విశ్వాసం పరీక్షించబడినప్పుడట ఓర్పు నీలో కలుగుతుంది. ఓర్పు అట పరిపూర్ణతకి సింహద్వారం అట. ఒక పట్టణం ప్రవేశించేప్పుడు పెద్దగా సింహద్వారం ఉంటుంది కదా, ఆ పట్టణంలో ప్రవేశిస్తున్నామని స్వాగతం అని చెప్పి, అట్లాగా పరిపూర్ణతకి ఓర్పు సింహద్వారం అట. పరిపూర్ణతలోకి వెళుతున్నాం. ఓర్పు పెరిగితేనే వీలవుతుంది. ఓర్పు నీలో పెంచడానికి, ఈ సహనం ఓర్పు నీలో పెంచడానికి పరీక్షించుకుంటాడట దేవుడు. నీ విశ్వాసం పరీక్షించుకుంటాడట. ఇంకో కారణం కదా శ్రమలకి. 1 పేతురు 1:6-9 వరకు. నీ శ్రమలలో సంతోషపడు అని రాసింది. ఏ రీతి వీలవుతుంది? బంగారం కంటే విలువైన నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. బంగారమే మంటలో వేసి ఏం చేస్తారు? కరిగిస్తారు. ఎందుకు? చెత్త తీసేయడానికి. మురికి పోతుంది. కాల్చి కరిగించినప్పుడు బంగారంలో ఉన్న మురికి అంతా పోతుంది. బంగారం కంటే విలువటాన్ని విశ్వాసం. అగ్ని పరీక్షకు లోను చేస్తాడు కదా దేవుడు. తప్పక పరీక్షించుకుంటాడు నీ విశ్వాసం. ఇంకా మెరుగులు దిద్దుకోవడానికి కదా. బంగారం కరిగిస్తే ఏమవుతుంది? మేలిమి బంగారం అవుతుంది. నీ విశ్వాసం దేవుడు పరీక్షించుకున్నప్పుడు కూడా అంతే. ఇంకా అంగీకారంగా మారుతావు. మంచి ప్రతిస్పందన చూపితే అప్పుడు ఇంకా దేవుని మెప్పిస్తావు కదా. 2 కొరింథీ 1వ అధ్యాయం
3 వచనాలు. ఇంకొక అర్థం శ్రమకు. నీకు దేవుడు శ్రమ తాకనిచ్చినాడు. నీ జీవితంలో ఒక శ్రమ సెలవిచ్చినాడు దేవుడు. సెలవిచ్చినప్పుడట ఆ శ్రమలో నిన్ను ఓదారుస్తాడట దేవుడు. ఓసారి చాలా ఎక్కువ డబ్బు కట్టేది ఉంది, ఎన్నో వైపులా అంత తారీఖులో చేస్తా ఉన్నది, దిక్కు తోచక కన్నీళ్ళతో ఎక్కువ ప్రార్థించి నిద్రపోలేదు, ఒట్టిగా అట్లా పడుకున్న, కళ్ళు మూసుకున్నా అంతే. మా అమ్మలా పిలిచినాడు దేవుడు. ఇంట్లో ఆఖరి వాడిని చిన్నాన్ని పిలుస్తారు. ఉలికిపడి చూసిన అమ్మ వచ్చింది ఏది అని చెప్పి, నా తల్లి మరిచినా నేను మరవనన్నాడు కదా దేవుడు. అట్లా పిలిచినాడు, నాకు అర్థమయ్యేటట్టు చేసినాడు. 1 గంట గడవక మునిపి దేవుడు పంపినాడు డబ్బు. అనుకోని వైపులో నుంచి ఎన్నో మాటలు ఎట్లా పంపుతాడు, తినుదానిలో నుంచి తీపి వచ్చినట్టు వింతగా శత్రువులను వాడుకొని నాకు అందించినాడు కొన్నిసార్లు, చాలా అద్భుతంగా. ఆ సమయానికి గంటల్లో నా బరువు దించేసినాడు దేవుడు, నా పరిస్థితులు మార్చేసినాడు. ఆ డబ్బులన్నీ కట్టడానికి దేవుడు సహాయం పంపించినాడు. అయితే ఎంత బాగా పిలిచినాడు కదా, తల్లి గుర్తొచ్చేటట్టు, నిన్ను మరవలేదు, నిన్ను మరువను నిన్ను అని చెప్పినాడు కదా. దేవునికి స్తోత్రం. విడువను ఎడబాయినన్నాడు కదా దేవుడు. నీ శ్రమలో అట నిన్ను ఓదారుస్తాడు. ఓదార్చి ఎటువంటి శ్రమలో ఉన్నవారినైనా ఓదార్చడానికి నీకు కృప ఇస్తాడు, శక్తి ఇస్తాడు. నీ క్వాలిఫికేషన్ పెంచుతున్నాడు. వచ్చిన శ్రమలో నీకు కొత్త క్వాలిఫికేషన్, నువ్వు వేరే వాళ్ళను ఓదార్చగలుగుతావు. నీకు శ్రమ తాకి ఆ శ్రమలో దేవుడు నిన్ను ఓదార్చినందుకు ఇక నీవు నేర్చుకొని అనుకరించి అందించేది కాదు, ఈ ఓదార్చే కృప నీలో వస్తుంది, దేవుడు ఇస్తాడు, ఓదార్చగలుగుతావు. గతంలో పంట ఎక్కువ పండిన ఆసామి అనుకున్నాడు కదా, చాలా పంట పండింది, ఇప్పుడు గోదాములు సరిపోవు, పెద్దవి కడతాను, దాచిపెడతాను, ఒరే తిను తాగు సుఖించు. అయితే ఆ తీరుపోతుంది కదా. ఈ శ్రమలో నీవు వేరే వాళ్ళ గురించి ఆలోచించగలుగుతావు, వేరే వాళ్ళ శ్రమ అర్థం చేసుకోగలుగుతావు, నీకు రుచి దొరికింది కదా. ఇంకొకడు అబ్బా అమ్మ అయ్యా అని ఏడుస్తుంటే నొప్పిని తెలిస్తేనే నీకు ఇంకొంచెం మంచిగా అర్థమవుతుంది కదా. వారి స్థలం తీసుకోగలుగుతావు, వాడిని ఓదార్చగలుగుతావు. కాబట్టి ఒక శ్రమ సెలవిచ్చినాడు దేవుడు నీ క్వాలిఫికేషన్ పెంచడానికి, ఓదార్చే కృప నీకు ఇవ్వడానికి. దానియేలు గ్రంథంలో 16 నుంచి 27 వరకు షడ్రకు మెషకు అబేద్నెగోలు ఏమంటున్నారు? మా దేవుడు రక్షించ సమర్థుడు, రక్షించకపోయినా మేము ఆయననే మొక్కుతాం, వేరే మొక్కము. ప్రేమైంది, రాజుకు కోపం వచ్చింది. ఆ అగ్నిగుండమట 7 అంతలు ఎక్కువ చేసినాడట. వేడి 7 అంతలు ఎక్కువ చేయండి అని ఆజ్ఞాపించినాడు. కాళ్ళు చేతులు కట్టేసి అగ్నిగుండం మధ్యలో వేసినారు కదా షడ్రకు మెషకు అబేద్నెగోలు. బయట కూర్చొని చూస్తున్న నెబుకద్నెజర్ ఏమన్నాడు? ముగ్గురిని వేసినాం కదా, 4 కట్లు ఏమీ లేకుండా ఆ అగ్నిగుండంలో సంచరిస్తున్నారు. ఒక చోట మూలకు నిల్చోవడం కాదు, పార్కులో తిరిగినట్టు, గార్డెన్లో తిరిగినట్టు తిరుగుతున్నారట. ఆ అగ్నిగుండంలో మంచి మాట్లాడుకుంటూ నవ్వుకుంటుంది ఉన్నారేమో కదా. దేవుడు వచ్చినాడు, దిగి వచ్చినాడు వారిని ఆదుకోవడానికి. బయట వచ్చినప్పుడు బట్టలు కాలిపోలేదు, తల వెంట్రుక కూడా కాలిపోలేదు, అగ్ని వాసన కూడా వారి శరీరాల్లో కనబడలేదు, ఆ వాసన రాలేదట. అగ్ని సోకలేదు. హల్లెలూయా. ఎటువంటి చోట 7 అంతలు ఎక్కువ, 7 అంతలు పెంచబడిన మంటల్లో అగ్ని సోకలేదు, జ్వాలలు వీరికి తాకలేదు కదా, అగ్ని వాసన కూడా లేదట. చూడు, రాయించినాడు దేవుడు, పడకుండా ఆపలేదు దేవుడు, దిగి వచ్చి వారితో నడిచినాడు. నీ శ్రమ గురించి అట్లాగా ఆలోచన చేసుకో, అట్లా అనుభవించుకో. శ్రమ ఉండదు అని చెప్పలేదు దేవుడు, శ్రమలో నీతో ఉంటా అన్నాడు దేవుడు. అగ్నిగుండం మధ్యలో దిగి వచ్చి ఆదుకున్నాక ఏమర్థమవుతుంది? ఇంత కసిగా కట్టేసి మధ్యలో వేసినాక ఏం నష్టమైంది వాళ్ళకు? వాళ్ళ సంఖ్యలు పోయినాయి అంతే. దే నథింగ్ టు లూజ్.
బట్ దేర్ చైన్స్ అంతే. బంధకాలు పోయినా అంతే. శ్రమకి ఇంకొక అర్థం, ఒక్కొక్క శ్రమ దేవుడు సెలవిచ్చినాడంటే నీ భయాల నుంచి విడిపిస్తాడు దేవుడు, నీ భయం నుంచి. ఆ తర్వాత నీ బలహీనతల నుంచి విడిపిస్తాడు దేవుడు. ఆ బంధకాలు ఇక నిన్ను కట్టేయవు. అది జరిగింది, వారి జీవితంలో జరిగింది రాయించినాడు. మన జీవితంలో కూడా అట్లా జరిగిస్తానని కదా. లూకా సువార్త 21:17-20 వరకు ప్రభు అన్నాడు, నా నామాన్ని బట్టి మీరు ద్వేషించబడతారు, వేరే కారణం లేదు. నువ్వు దేవునికి చెందినవాడు, దేవునికి చెందినదానో కాబట్టి లోకం ద్వేషిస్తుందట. నువ్వు స్థిరంగా ఉంటే నీ తల వెంట్రుక కూడా నష్టం కాదన్నాడు దేవుడు. నీకు సరిగ్గా అదే ఉదాహరణ చెబుతున్నా. 7 అంతలు ఎక్కువ చేయబడిన అగ్నిగుండంలో పడితే తల వెంట్రుక కాలిపోలేదు. ప్రభు నామం ధరించి నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు సర్దుకోకుండా దేవుని కొరకు బ్రతికితే, దేవుని చూపుతూ బ్రతికితే దేవుడు ఏమంటున్నాడు, నీ తల వెంట్రుక కూడా రాలదు. మనుషుల చేతికి నిన్ను అప్పగించాడు కదా దేవుడు. పిరికివాడు రోజుకి 100 సార్లు చేస్తాడు కదా, పిరికివాళ్ళు పరలోకం పోరని దేవుడు రాయించినాడు. ధైర్యంగా బ్రతుకు దేవుని కొరకు. ఒక్కొక్కరు ఈ మాట చెప్పుడు నేను విన్నాను, బ్రదర్ నాకు కూడా నీకున్నంత రోషం అని వారు చేసిన అన్యాయాలు కొన్ని చెబుతున్నారు. అదిరించి బెదిరించి అన్యాయం చేసి సుఖపడితే నా అలాగా రోషమా? నేను అడిగిన అయ్యా నేను ఎప్పుడు న్యాయం తప్పలేదని చెప్పిన. దేవుని కొరకు రోషంగా బ్రతకడం అంటే మంచిగా దేవుని చూపాలి. నీ మాట, నీ ప్రవర్తన, నీ జీవితంలో ఇక లక్ష్య చెప్పు, ఈ కొలత వాడు. అయితే నీవు ఆలోచించు, నీ మాట, నీ ప్రవర్తన, నీ బ్రతుకు, నీ తీర్మానాల్లో దేవుని చూపాలి కదా. తోచింది చేస్తే అయిపోతుందా? ఇక నాతో పోల్చుకునేది కాదు, పరిపూర్ణతలోకి ఎదగాలి కదా, ఆయన రూపులోకి మారాలి. నచ్చుతాడా దేవుడు, మెచ్చుతాడా, తనకి మహిమ ఉందా దీంట్లో? ఆలోచించు. ఏదోటి నిన్ను నువ్వు చూసుకొని మురిసిపోయి బ్రతికితే అయిపోదు కదా. దేవుని కొరకు బ్రతికితే అట నీ తల వెంట్రుక కూడా నష్టం కానివ్వని అంటున్నాడు దేవుడు. మాట ఇచ్చినాడు కదా, మంచి రాసి పెట్టుకో, ధైర్యంగా బ్రతుకు. లూకా సువార్త 21:17-20 వరకు ఉన్న దేవుని వాక్యం చెప్పినాను. నేను స్వతంత్రించుకుంటున్నానని చెప్పు, నేను నమ్ముతున్నా ప్రభా, నా ఎడల జరిగించమని చెప్పు. మీరు రాసి పెట్టుకో, నీకే గుర్తుండేటట్టు చేసుకో. ఈ పచ్చబొట్లు అయితే వేయించుకోదు, తప్పు కదా. ఎక్కడన్నా గోడ మీద రాసి పెట్టుకో. మత్తయి సువార్త 10:29-31 వరకు. పిచ్చుకలు ఎండ ఎక్కువైనా అట్లా పడి చచ్చిపోవడం నేను చూసిన. పిచ్చుక చచ్చిపోతే ఎవడు లెక్క చేస్తాడు? ఒక్క పిచ్చుక కూడా దేవుని సెలవు లేకుండా చావదట. కాకి పిల్లలకు ఆకలైనా దేవుణ్ణి అడుగుతాయట కదా. మరి ఒక పిచ్చుక చచ్చిపోవాలంటే కూడా దేవుడే సెలవు ఇవ్వాలట. ఏమంటున్నాడు దేవుడు? పిచ్చుకల కంటే మీరు శ్రేష్టం కాదా? మీ తల వెంట్రుకలు లెక్క పెట్టుకున్నానంటున్నాడు దేవుడు. నీకే తెలియదు జుట్టు ఇంకెంతుంది మిగిలి, లెక్క పెట్టుకో కదా. నీ తల వెంట్రుకలు దేవుడు లెక్క పెడతాడట. హల్లెలూయా. నేను ఉదయం లేచి తల దూతుంటే పరలోకంలో అకౌంట్స్ మారిపోతూ ఉంటాయి కదా, మీటర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇంత ముఖ్యం నువ్వు దేవునికి, ఇంత ముఖ్యం, ఇంత సూక్ష్మముగా నీ గురించి ఆలోచిస్తున్నాడు. జీవితంలో పెద్ద విషయాలు, చిన్న విషయాలు, ఇంత చిన్న విషయాలు కూడా దేవుని ఆధిపత్యం. ఎస్, గాడ్ ఈజ్ ఇన్ చార్జ్. సింహాసనాసీనుడు, నిత్యం సింహాసనాసీనుడు. ఆ నిత్యుని చేతిలో ఉంది నీ జీవితం. భయపడకందుకే నీవు ముఖ్యం. దేవునికి తల వెంట్రుకల లెక్క పెట్టుకున్నాడట. కీర్తనలు 31:5 మన కాలగతులు ఆయన అధీనం. అపొస్తలుల కార్యాలు 17 కూడా చదువుతాం కదా. ఆయుష్కాలం నియమించినాడు. మన నివాస స్థలాలకు పొలిమేర నియమించినాడట. ఎప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి ఆయన నియమించినాడట. ఎప్పుడు ఎక్కడ నివాసం ఉంటావో దేవుడు నియమించినాడట కదా. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఏది జరిగినా
దేవునికి తెలిసి జరిగింది. దేవుడు సెలవిచ్చినాడు. ఆయన చేతులు దాటి వచ్చింది నీ దగ్గరికి. అర్థం చేసుకో. అప్పుడు దిక్కులేనట్టు చేయవు కదా. దేవుడు సెలవిస్తే దేవుని శక్తి అడుగు, దేవుని ఆలోచన అడుగు. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలలో ఈ శ్రమలు మన కొరకు నియమించబడినవి అని రాసి, దీస్ ఆర్ డెస్టిన్డ్ ఫర్ us. అంతే, ఎదుర్కొనేదే ఉంది, తప్పదు. మరి స్కూల్కు పోవాలంటే పిల్లోడు నేను పోను అంటాడు. సరిగ్గా ఆ టైంకి వాడు కడుపు నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, జ్వరం వస్తుంది. అన్నిటికీ మందిచ్చి వాడికి నచ్చజెప్పి ఆఖరికి ఎత్తుకొని పోతుంటే అప్పుడు అంటాడు నేను పోను. అసలు రంగు బయటపడ్డది కదా. అందుకొరకే అంత చేసినాడు, అంత బిల్డప్. అయినాక అరుస్తాడు, ఎగురుతాడు, ఏడుస్తాడు, తీసుకుపోయే వాళ్ళని గిచ్చుతాడు, గీరుతాడు, కొరుకుతాడు, తంతాడు. అంత అయినాక తన్ని అక్కడ వదిలిపెట్టి వస్తారు కదా. మామూలు నడిచిపోతే ఇంత తప్పేది కదా. ఈ శ్రమలు మన కొరకు నియమించబడినవట. దేవుడు నీ కొరకు నియమిస్తే ఇంకేం తప్పించుకునేది లేదు కదా. మరి ఎదుర్కోరాదా దేవుని సహాయం అడిగి? ఒక రూట్ నీకు ఇచ్చినాడు, ఆ దారి నడిచేదే ఉంది, అంతే. ఆమెన్. మంచి మనసుతో దేవుని సహాయం అడిగి నేర్చుకుంటూ సాగు, అది ఆశీర్వాదంగా మారిపోతుంది. అప్పుడు ఆ దారి, ఆ శ్రమ. 2 పేతురు 2:9 దేవుని నమ్మిన వారిని ఎట్లా విడిపించాలో దేవునికి తెలుసు అని రాస్తుంది. దేవుని నమ్మిన వారిని విడిపించేది. ఇక్కడ దిక్కుంది కదా, దేవుడు చూస్తున్నాడు, ఆదుకుంటాడు. వదిలిపెట్టాడు కదా, నిన్ను పడనివ్వడు, చెడనివ్వడు, మనుషుల చేతికి అప్పచెప్పడు, సైతాను చేతికి అప్పచెప్పడు. ఐగుప్తులు సంహారపు దూత చంపిన, ఐగుప్తులను చంపిన దేవుడు చెప్పినంతే చంపాలి. జ్యేష్ఠులు అన్నాడు దేవుడు, జ్యేష్ఠులే. ఏ పశువు కూడా, ఆవు, మేక, పిల్లి కూడా తొలిసులే చచ్చింది. మనుషుల్లో మొదట పుట్టిన వాళ్ళే. ఐగుప్తులో చంపిన, సంహారపు దూత చంపిన దేవుడు చెప్పినంతే. నిన్ను మరుస్తాడా మరి దేవుడు? నిన్ను విడుస్తాడా? విడువను ఎడబాయను అన్నాడు కదా, గుర్తు చేసుకో. 1 కొరింథీ 10:13 శోధన వచ్చింది, పరీక్ష వచ్చింది. అయితే నువ్వు సహించగలిగిన దానికంటే ఎక్కువగా శోధింపబడనివ్వనన్నాడు దేవుడు. నీ శక్తికి మించి శ్రమ తాకనివ్వడు నిన్ను. ఆశ ఉంది దేవుని బట్టి. శ్రమతో పాటు నీకు దారి కూడా దేవుడు పంపుతాడట. శ్రమతో పాటే ఆ శ్రమ నుంచి విడిపించుకునే ఉపాయం, ఆ శ్రమ గెలవడానికి ఆ ఉపాయం కూడా శ్రమతో పాటే ఇస్తాడట దేవుడు. నీవు శ్రమ దిక్కే చూసినావు, శ్రమ గురించే ఆలోచించినావు. ఈ శ్రమ దిక్కే చూడకు, శ్రమతో పాటు దేవుడు ఆదరణ పంపినాడట. వెతుకు శ్రమలో ఏవైపు ఆదరణ. శ్రమతో పాటు దేవుడు ఉపాయం పంపించినాడట. తాలుపు చేయి ఇచ్చినాడట దేవుడు. ఇట్ కేమ్ ఇన్ ద ప్యాకేజ్. కొత్త వస్తువు అంటే ఎంత ఆత్రంగా అన్నీ తీసి కింద జాగ్రత్త పెట్టి ఏమేమి ఉన్నాయి చూసుకోవా? ఓ ప్యాకేజ్ వచ్చింది, నీ తండ్రి పంపినాడు, దాంట్లో తాళపు చేయి ఉందట. సరిగా చూడు, దొరుకుతుంది. తప్పక దేవుడు శ్రమతో పాటు తప్పించుకునే ఉపాయం కూడా చెబుతాడట. ప్రకటన 2:26 గెలిచేవాడు ఆఖరి వరకు గెలుస్తుంటే నా నామాన్ని బట్టి నాతో కలిసి ఏలనిస్తాను అన్నాడు కదా దేవుడు. నియమం ఇది. గెలవడం అంటే అన్ని మంచిగా ఉన్నప్పుడు గెలవడం. ఇక్కడ శ్రమ గురించి కదా, పరీక్షల గురించి కదా. ఆఖరి వరకు నా నామాన్ని బట్టి గెలిస్తే నాతో కలిసి ఏలుతారు అని దేవుడు అన్నాడు. అంటే ఏమన్నమాట? ఏలడం నీకు నేర్పిస్తున్నాడు. స్పెషల్ క్లాసెస్ అండి అవి. దావీదును రాజును అభిషేకించినాడు దేవుడు గొర్రెల దగ్గర ఉంటే. ఎంత ఆత్రపడ్డాడో కదా. కెటప్ మార్చుకొని ఉంటాడు. గొర్రెల చర్మంతో తయారు చేసిన ఆ బట్టలు తీసేసి, వాళ్ళ అన్నల సైనికులు కదా, అన్నలు లాంటి దుస్తులు వేసుకొని ఉంటాడు, లేదా రాజు లాంటి దుస్తులు వేసుకొని ఉంటాడు. ఆత్రపడి ఉంటాడు. అయితే దేవుని సమయం ఉంది. 10 సంవత్సరాలు శ్రమ ఉండింది. కొండల్లో, లోయల్లో పరిగెత్తాల్సి వచ్చింది. గుహల్లో తల దాచుకోవాల్సి వచ్చింది. ఎడారుల్లో పరిగెత్తాల్సి వచ్చింది, దాక్కోవాల్సి వచ్చింది. ఏ పూట భోజనం ఏవైపో తెలీదు, ఎవరెప్పుడు చంపుతారో తెలీదు, ఎవరిని నమ్మొచ్చో తెలీదు.
దేవుని ఆధారం చేసుకోవడం మంచి నేర్చుకున్నాడు, క్షమించడం నేర్చుకున్నాడు, శౌర్యం పెరిగింది, బలం పెరిగింది. అప్పుడు బాలుడు కదా, గొలియాతును చంపినప్పుడు దాదాపు 17 సంవత్సరాలు కావచ్చు. అయితే రాజ్యం తనకు వచ్చింది దాదాపు 30 సంవత్సరాలకి. ఏం చేసినాడు దేవుడు? తర్బియత ఇచ్చినాడు, ట్రైనింగ్ ఇచ్చినాడు మంచిగా. మరియు ఇజ్రాయెల్ దేశాన్ని ఒక సామ్రాజ్యంగా మార్చినాడు కదా దావీదు. యుద్ధాలు చేసి గెలిచినాడు. ఏ యుద్ధం ఊడిపోలేదు, తను ముసలితనం వరకు యుద్ధాలు చేసినాడు. సౌలును నా రాజా అని పిలుస్తాడు కదా, చంపుదామని తరుముతుంటే దేవుడు అప్పగించి చూసినాడు చంపుతాడేమో అని. తల దగ్గర ఉన్న నీటి బుడ్డి తీసుకొని పోయినాడు, ఈట తీసుకొని పోయినాడు. అందరూ చెప్పినారు, ఒక్కసారి కొడతా, ఇంకోసారి కొట్టాను, ప్లీజ్ పర్మిషన్ ఇవ్వమని చాలా తీయగా అడిగినారు. గుండెల్లో దిగేటట్టు ఒకసారి పొడిస్తే సరిపోదా? ఒకసారి అట చూడు. ఒప్పించడానికి ఎట్లుంటాయి తీయటి మాటలు. ఏ మాట చెప్పినా ఒప్పుకోలేదు దావీదు. దేవుడు అభిషేకించిన వాడిని చంపనన్నాడు. నిగ్రహం నేర్చుకున్నాడు కదా ఆ పరిస్థితులు. గాఢ నిద్ర దేవుడు కలిగించినాడట సౌలుకు, తన కావలుండే వారందరికీ, దేహ సంరక్షకులకు. నిగ్రహం కదా. మంచి తీర్మానాలు చేయడం నేర్చుకున్నాడు, దేవుని అడిగి తీర్మానం చేయడం నేర్చుకున్నాడు. ఇవన్నీ తర్వాత పనికొచ్చినాయి తనకు. ఏమన్నమాట, దేవుడు అభిషేకించినాక శ్రమలు, పరీక్షలు, ఈ బంది అనే కొలిమిలు పెంచినాడు, దేవుడు పెంచినాడు. యోసేపు చూడు, ఎన్ని శ్రమలు అన్ని సింహాసనానికి మెట్లగా మారినాయి కదా. తలుపు కొట్టి ఫరో సైన్యాధిపతి వచ్చి ఉంటాడు, యోసేపు ఉన్నాడా అని మెల్ల తలుపు కొడతాడా? చెరసాల వాడికి ఏం లెక్క, బాధేసి ఉంటాడు కదా, తన కత్తి వెనక దిక్కు పెట్టి కొట్టేసి ఉంటాడు. దాన్ని ఏమంటే యోసేపు ఉన్నాడు, అందరి గుండెలు చెదిరిపోయి ఉంటాయి. రాజు తీసుకురమ్మన్నాడు, గబా గబా గుప్పు ఉంటారు, నీళ్లు గుప్పి ఆ నీళ్ళ మురికిపోవాలి, అత్తలు చల్లు ఉంటారు. చంపే ముందు ఇట్లా చేస్తారేమో ఈ గుప్తులో పద్ధతి అనుకొని ఉంటాడు యోసేపు. కోడి మెడ కోసే ఇప్పుడు నీళ్ళు తాపుతారు కదా, అట్లా అనుకొని ఉంటాడు. ఎందుకు ఏంటి చెప్తారు, ఎవరన్నా ఒళ్ళెక్క చేస్తాడు. ఖైదీ కదా, దాసుడు. అయితే ఆ సమయం సిద్ధం ఉన్నాడు, వెళ్ళడానికి సిద్ధం ఉన్నాడు. దేవుని సమయం వచ్చినప్పుడు హీ వాజ్ మ్యాన్ ఎనఫ్ టు రూల్. వెంటనే ఎందుకు? తన శ్రమలన్నీ సరిగా వాడుకున్నందుకు సిద్ధమున్నాడు. మలుపు తిప్పితే దేవుడు ఆ మలుపులో ఫరో తర్వాత వ్యక్తిగా ఏలడానికి సిద్ధమున్నాడు. మంచి క్షమాపణ నేర్పుకున్నాడు దేవుడు, జ్ఞానం పెంచినాడు కదా. మనుషులు ఎన్ని రకాలు ఉంటారు చూపించినాడు కదా. ఈ ఇంట్లో ఇదివరకు బాయిలో కప్పలాగా ఇంట్లోనే అంతే తెలుసు. యువరాజు దేవుడు తాకనిచ్చినాడు. అన్ని రకాల శ్రమలు, అన్ని రకాల మనుషులలో ఉంచి తర్బియత్తు కాదా ఇది? తర్బియత్తు కాదా? నేర్పుకున్నాడు దేవుడు, దీవించినాడు దేవుడు. ఆ తర్వాత శ్రమ. అందుకే శ్రమకు అర్థం ఉంది, ప్రతి శ్రమకు అర్థం ఉంది. నువ్వు శ్రమ దిక్కు చూస్తూ తాళపు చేయబోగొట్టుకోకు. శ్రమ దిక్కే చూస్తూ దేవుడు పంపిన ఆదరణ అందుకోకుండా మిగిలిపోకు, గుణపడకుండా మిగిలిపోకు. మరి మలుపు తిప్పితే దేవుడు మరి సిద్ధం ఉండాలి నువ్వు కదా, సరిగా వాడుకో. అందుకే నీ శ్రమలు